నిరక్షరాస్యులకు తక్కువ సమయంలోనే మాతృభాషను తేలికగా నేర్పించేందుకు ఎన్ఆర్ పద్ధతి అందుబాటులోకి వచ్చింది. చదువురాని పేదలకు వేగంగా చదువు చెప్పాలనే ఉద్దేశంతో నెల్లూరు నరసింహారావు దీన్ని రూపొందించారు. ఈ విధానం ద్వారా కేవలం 30 గంటల్లోనే చదవడం, రాయడం నేర్పించవచ్చని నిరూపించారు. అలవోకగా అమ్మ భాషను చదివేలా ఎన్ఆర్ పద్ధతి బోధన, అభ్యసన కోసం ప్రత్యేకంగా తెలుగు వాచకం అందుబాటులోకి వచ్చింది. తెలుగు భాషను తేలికగా నేర్చుకునేలా నెల్లూరు నరసింహారావు ఎన్ఆర్ పద్ధతిని తీసుకొచ్చారు. ఈ విధానంలో చదువు నేర్పడాన్ని కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరులో అమలు చేసి సత్ఫలితాలు రాబట్టారు. రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధించేందుకు వయోజన విద్యాశాఖ చేపట్టిన అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులకు చదువు చెప్పేందుకు ప్రయోగాత్మకంగా ఎన్ఆర్ పద్ధతిని అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి సూచనతో మన అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారు ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయమన్నారు. నేను నెల్లూరు నరసింహారావు భారతీయ భాషల్ని అత్యంత వేగంగా చదివే పద్ధతిని రూపొందించడం జరిగింది. ఈ పద్ధతిలో ప్రధానంగా లయ, ప్రజల భాషలో చదువు చెప్పటం అనేది ప్రధానమైన భాగాలుగా ఉంటాయి. ఆకునూరులో డ్వాక్రా మహిళలకి మేము చెప్పడం జరిగింది. డ్వాక్రా వాలంటీర్స్ని ఉపయోగించి వాళ్ళందరి సహకారంతో సాధ్యమైంది. ఇదే సహకారం ఉంటే మనము చాలా సాధించవచ్చని మాకు అనిపించింది. ఆకునూరులో ఈ నెల 2 నుంచి 12 వరకు వారం పాటు ఎన్ఆర్ విధానంలో 10 మంది నిరక్షరాస్యులైన మహిళలకు బోధించారు. ఎస్ఎన్బి ఫౌండేషన్ మంత్రి లోకేష్ సహకారంతో దీన్ని అమలు చేశారు. స్థానికంగా ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులతోనూ బోధన చేయించారు. 7వ తరగతి విద్యార్థిని మౌనిక కూడా ఈ విధానాన్ని నేర్చుకుని పాఠాలు చెప్పింది. 30 గంటల అభ్యసనతో వీరు వార్తాపత్రికలు చదవగలిగేలా సామర్థ్యాలను సాధించారు. బోధన పూర్తయ్యాక వీరికి పరీక్షలు నిర్వహించడంతో పాటు వార్తాపత్రికలు చదివించారు. 2 రోజుల పాటు ఇది ఉంటుంది. ఒక సంఖ్య తీర్మానించిన మనం విజయము. ఎన్ఆర్ విధానం 3 విభాగాలుగా ఉంటుంది. ఈ పద్ధతిలో సా, రా, గా, మా అక్షరాలను లయబద్ధంగా పరిచయం చేస్తారు. ఒక్కో అక్షరానికి ఒక పల్లవి పాడిస్తారు. దాంట్లోని అక్షరాన్ని అభ్యాసకులు గుర్తించేలా చేస్తారు. 4 అక్షరాలు గుర్తించిన తర్వాత నేర్చుకున్న 4 అక్షరాలతో పదాలు తయారు చేయిస్తారు. వాడుక భాషతో సున్నాను ఉపయోగించి పదాలను అభ్యాసకులతో చెప్పిస్తారు. తర్వాత అచ్చులు, అచ్చు గుర్తులు నేర్పుతారు. సా, రా, గా, మా అక్షరాలతో సరళంగా గుణింతాలు నేర్పిస్తారు. నీతి కథలతో మొత్తం 158 అంశాలుగా తెలుగు వాచకాన్ని రూపొందించారు.